ఏంటే 100 కోట్లు దొంగతనం చేసినందుకు ఇంట్లోంచి దాన్ని గెంటేస్తే మీరు దిష్టి తీసి మరీ దాన్ని లోపలికి ఎలా ఆహ్వానిస్తారు? నిన్ను మెడ పట్టుకుని బయట గెంటినా సిగ్గు శరం లేకుండా ఎలా మళ్ళీ ఈ గుమ్మం తొక్కడానికి వచ్చా? అత్తయ్య, ఆ 100 కోట్ల విషయంలో మీరు తనని అపార్థం చేసుకున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో తన తప్పు లేదని డిక్లేర్ చేసి హ్యాకర్ని అరెస్ట్ చేసి కేసు రాసి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. వెళ్ళి ఎవరికైనా ఈ విషయంలో అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ చూసుకోండి. తన విషయం పక్కన పెట్టు బావా. హాస్పిటల్ నుంచి నువ్వు ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళావు. ఆ 30 కోట్లు ట్రాన్స్ఫర్ అయిన వాడి అడ్రస్ తెలిసింది. హ్యాకర్ని కూడా పట్టుకున్నారని తెలిసి వెళ్ళాను. ఆ విషయం వెళ్లే ముందు ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా విహారీ. నీకోసం మేమంతా చాలా కంగారు పడ్డాం విహారీ. ఆ విషయంలో తప్పు నాదే. మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అందరికి కూడా నేను ఇంకో విషయం చెప్పాలి. వద్దు విహారీ గారు, నిజం చెప్పొద్దు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టు. ఈ లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావు? తను ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇంట్లోకి ఎందుకు రాకూడదు? తన తప్పు లేదని అంత క్లియర్ గా నిరూపణ జరిగిన తర్వాత కూడా మీరు కావాలనే తన మీద కోపంతో ఇంట్లోకి రానివ్వట్లేదు.